హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో అంతా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మండే అండి. మండే రోజు ఏంటంటే శివాలయంకి వెళ్ళామండి. నేను రెగ్యులర్గా వెళ్తాను కదా, గూడ్షెడ్ శివాలయం, అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఏంటంటే వెళ్ళేసరికి ఒక పూజ అయిపోయిందండి. ఆ తర్వాత సెకండ్ పూజకి అయితే వెళ్ళాం అనమాట. మంచిగా అభిషేకాలు అవి చేస్తారండి. సుబ్రహ్మణ్య స్వామి తండ్రికి అయితే కొబ్బరికాయ మనం కొట్టేసి తీసుకెళ్ళాలి, కానీ పరమశివుడికి అలా కాదండి. మనం కొబ్బరికాయ తీసుకెళ్తే స్వామి అక్కడ కొడతారు. మొత్తం అభిషేకాలన్నీ చేసేసి హారతి ఇచ్చేసి తండ్రికి మంచిగా అలంకరించారండి. మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది. పులిహోర ఇచ్చారు ప్రసాదం. సో తర్వాత ఏంటంటే ఇంటికి వచ్చేసి ఈరోజైతే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేద్దాం కదా అనేసి, అంటే పన్నీర్ కొంచెం క్వాంటిటీలో పన్నీర్ వేసి పన్నీర్ వెజ్జెస్ అన్నీ కలిపి ఫ్రైడ్ రైస్ చేద్దాం కదా అని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ పన్నీర్ అనేది ముందుగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అంటే మొత్తం అంతా ఫ్రై చేసేసుకొని తర్వాత కొంత కర్రీకి, తర్వాత ఇంకొంచెము ఫ్రైడ్ రైస్కి సెపరేట్ చేసేసుకుంటానండి. పన్నీర్ ఎలాగా ఉంది కదా, ఈ వెజిటేబుల్స్ అన్నిటితో కలిపి ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఈ మధ్య ఎక్కువ చేస్తున్నానండి. అంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నాం కదా, ఇవన్నీ చేసేసాను అనుకోండి, పాడైపోకుండా ఉంటాయి కదా. అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి మనకి అవైలబుల్గా ఉండకపోతే ఉన్నప్పుడైతే చేసేస్తాను. నేను చాలా సింపుల్గానే చేసేస్తానండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మొన్న మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి చాలా బాగుంది. అలాగే ఇప్పుడు కూడా చేశాను. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి ఎక్స్ట్రా పన్నీర్ అనేది యాడ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. పన్నీర్ అంతా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఈలోపు మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే చేస్తున్నానండి. అంటే ఈ వెజిటేబుల్సే పన్నీర్ ఫ్రైడ్ రైస్కి, పన్నీర్ అండ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్కి, తర్వాత ఏమో ఈ పన్నీర్ అండ్ వెజిటబుల్ కర్రీకి మనం సెపరేట్గా తీసుకోక్కర్లేదు. అవే అలాగా రెండిటికి షేర్ చేసేస్తానండి. సింపుల్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న వాటితోటి హ్యాపీగా మంచిగా అడ్జస్ట్ చేసేయడం అంటే ఇలాంటి ప్రాసెస్ అయితే ఫాలో అయితే మాత్రం మీకు సింపుల్గా అయిపోతుంది. ఆల్రెడీ మసాలా పేస్ట్ అనేది ఉన్నదనమాట. సో ఆ వెజిటేబుల్స్ అన్నీ, మసాలా అంతా వేగిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. అంటే బీన్స్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ బఠానీ, క్యారెట్, పన్నీరేనండి. చాలా టేస్టీగా వచ్చిందండి. అంటే ఎప్పుడైనా సరే, అంటే నాన్ వెజ్ తినని రోజు మన దగ్గర ఇలాంటి వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి, మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా తినేవి కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే తినాలనిపిస్తుంది. కర్రీలో మాత్రం స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కసూరి మేతి కొంచెం వేసానండి. లాస్ట్లో దించే ముందు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసాను. చాలా కమ్మగా వచ్చిందండి కర్రీ అయితే మాత్రం. ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. ముందు కర్రీ చేసుకున్నాను అనుకోండి, ఫ్రైడ్ రైస్ వేడివేడిగా చేసేసుకోవచ్చు కదా అని ముందుగా ఏంటంటే ఈ ఫ్రైడ్ రైస్లోనైతే నేను అసలు ఆయిల్ అనేది యూజ్ చేయలేదు. బటర్ గీతోటే చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ముందుగా బటర్ వేసేసాను. 2 క్యూబ్స్ వేసాను. 2 క్యూబ్స్ వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, అవి బాగా అనమాట, అంటే కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ అవ్వకుండా కొంచెం ఉడకాలన్నమాట. ఆ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసేసాను. అప్పుడు మనకి బాగా ఉడుకుతుంది కదండి. సో దాన్ని ఏంటంటే కొంచెంసేపు ఉడికిస్తున్నాను. ఆ వెజిటేబుల్స్ అన్నీ చెప్పాను కదండి, కర్రీలోని ఫ్రెష్ క్రీమ్ అనేది వేసాను అనేసి. నేను బయట కొనేది కాదు, ఇంట్లో చేసింది అనమాట. జస్ట్ ఇంట్లో మీగడ తీసుకొని చేశాను అనమాట. చాలా బాగుందండి. కమ్మగా వచ్చింది. కర్రీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే ఇలాంటి రైసెస్లోకి, అంటే ఫ్రైడ్ రైస్లోకి, కొబ్బరన్నంలోకి, బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, ఇలాంటి వాటికి ఇలాంటి వెజ్ కర్రీస్ అయితే సూపర్ ఉంటుందండి. ఇదే కర్రీ మనం చపాతీ, రోటీ, పుల్కా ఇవన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంది కర్రీ అయితే మాత్రం. చక్కగా గ్రేవీగా వచ్చింది. టెక్స్చర్ అనేది చాలా బాగుంది కూడాను. ఆ తర్వాత ఈ పక్కనేమో వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతున్నాయండి. ఎప్పుడైనా సరే మన ఇంటికి సడన్గా గెస్ట్ వచ్చారనుకోండి, ఆ టైంలోని ఈ రెసిపీస్ చేసి పెట్టండి, చక్కగా హ్యాపీగా వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారనమాట. నేనైతే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసేసాను.
ఇందులో ఎక్స్ట్రా ఏమీ వేయలేదండి. ఆ వెజ్జెస్, ఆ తర్వాత కొంచెం టమాటో కెచప్, కొంచెం మిరియాలన్నవి ఇంట్లో ఉన్నవి అవి దంచేసి వేసేసానండి. చాలా బాగుందండి, టేస్టీగా వచ్చిందండి ఫ్రైడ్ రైస్ కూడాను. నార్మల్ వైట్గానే ఉంటుంది. చెప్పాను కదండి, మిరియాలు కూడా కొంచెం వేసాను. బాగా ఫ్రై చేయాలన్నమాట. రైస్ అన్నది బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుందండి. ఆ వెజిటబుల్ అరోమా అంతా మనకు బయటకు బాగా వస్తుంది అనమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసాను మంచి ఫ్లేవర్ కోసం. తర్వాత బాగా చెప్పాను కదా, మంచిగా కలిపేసి కొంతసేపు మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా వచ్చింది. మనం దీంట్లో సాల్ట్ మాత్రం సరిగ్గా చూసుకొని వేసుకోవాలండి. ఏమాత్రం ఎక్కువ తక్కువైనా బాగోదన్నమాట, కరెక్ట్గా వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఫ్రైడ్ రైస్ అనమాట. మనం బయట రెస్టారెంట్లో అట్లా తింటాం కానండి, అంత హైజీనే కాదు చెప్పాలంటే. కానీ చూసారా, ఇంట్లో చేసుకున్నది ఎంత హ్యాపీగా నీట్గా మంచిగా చేసుకుంటాం. చాలా బాగా వచ్చిందండి నిజంగా. చాలా టెక్స్చర్ కూడా చూసారా ఎంత బాగుందో. చాలా టేస్టీగా కూడా ఉందండి. దీనికి మంచి కాంబినేషన్ ఈ పన్నీరు వెజిటబుల్స్ అన్నీ కలిపిన మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఈరోజు మా లంచ్లోకి అయితే ఇదనమాట. ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. హ్యాపీగా లంచ్ చేసేసాము. కర్రీ చూసారు ఎంత బాగుందో, రోటీలోకి చపాతీలోకి మంచి కాంబినేషన్ అండి. ఆ తర్వాత ఈవినింగ్ ఏమో మూరీ మిక్చర్ చేశానండి. ఇంట్లో మూరీలు ఉంటే తెలిసిందే కదండి, నా దగ్గర ఉన్న వాటితోటే చేసేస్తానమాట. కొంచెం అటుకులు మిక్చర్ ఉంటే, తర్వాత చేగొడీలు, తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు వేయలేదులేండి, ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకొని మంచిగా టమాటా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుంటే ఈవినింగ్ టైం పర్ఫెక్ట్ స్నాక్ అండి. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్ తోటి కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా వస్తుందండి మూరీ మిక్చర్. యాక్చువల్గా మేము వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్ దగ్గర అయితే మ్యాక్సిమం తింటామండి, కానీ ఇది వరకు ఉన్నంత టేస్ట్ అయితే ఇప్పుడు లేదనమాట. టేస్ట్ అనేది తగ్గిపోయింది. మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా మంచిగా చేసుకోవచ్చు అండి, ఇవన్నీ ఉంటే మాత్రం. మురీలు ఉన్నాయి. యాక్చువల్గా మిక్చర్ అయితే బాగుంటుంది, కానీ మిక్చర్ ఫ్లేవర్నే వేస్తుంది కదా అనేసి అటుకులది అది వేసేసాను అనమాట. కొన్ని చెగుడులు అయితే ముక్కలు చేసి వేసేసాను, కానీ బాగుందండి. అంటే ఏంటంటే లేవు కదా అనేసి మానేయకుండా ఉన్నవాటితోటే చేసేస్తాను అనమాట ఒక్కొక్కసారి. చాలా టేస్టీగా అయితే వచ్చింది. హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేసాం అనమాట. కొత్తిమీర, టమాటా, నిమ్మకాయ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి మూరీ మిక్చర్కి. చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఇవాళ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది మూరీ మిక్చర్ కూడాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2K దగ్గరలో ఉన్నాం కదా. తర్వాత ఏంటంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు చేసే లైక్ అన్నది నాకు యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.